మల్లాపూర్లో ప్రభుత్వ స్థలాలు అక్రమ కబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మల్లాపూర్ సర్వే నెంబర్ 110లోని 300 గజాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ భూమిని అప్పట్లో ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నవోదయ మహిళా మండలికి కేటాయించారు. మున్సిపల్ అధికారులు శాశ్వత భవనం కూడా నిర్మించారు. ఇప్పుడు మిగిలి ఉన్న భూభాగాన్ని కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి అక్రమ చర్యలు ఏవీ సహించబోమని ఆయన హెచ్చరించారు. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూమి ఆక్రమించే వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మను చౌదరికి వినతి పత్రం అందజేశామని ఆయన తెలిపారు. కబ్జాదారులకు ఎలాంటి సహకారం ఇవ్వవద్దని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. దీనికి స్పెషల్ జీవో ఇప్పుడు తెలుస్తుంది కదా, అడగండి. ఇప్పుడు శాంక్షన్ ఎప్పుడు సీకే నాయుడుకి ఏం కేసు వచ్చింది? ఆయనకి ఏం కేసు వచ్చింది? ఆయన కోరని రిజిస్ట్రేషన్ చేయాలి కదా, పట్ట ఆయనకి ఇస్తే ఆయన అమ్ముకోనికి ఉండదు. ఆయన సీఎం గారు కూడా గవర్నమెంట్ జాగాలు ఎక్కడ కబ్జా కాకుండా చూడమంటున్నాడు. మీరు చేసే పనులు ఇవా? పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయడం, వీళ్ళందరూ సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా. నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను గవర్నమెంట్ జాగాలేంది నీకు అక్కడ పర్మిషన్ ఇయ్యరు. ఒకటి నాకు కొద్దిగా వచ్చినావు, కానీ ఇంతమంది పోలీసులు తీసుకొచ్చినావు నువ్వు. మరి ఎవరు వచ్చిండు? ఎవరు కంప్లైంట్ తీసుకుని వచ్చిండు? నాకు అది చెప్పండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, ఎవరు కంప్లైంట్ ఇస్తే మీరు వచ్చారు నాకు చెప్పండి సార్. నాకు సార్ ఎవరు కంప్లైంట్ చేశారు? మీరు ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇష్యూ కావడానికి నేనేం కాదంటే, ఇంకోటి ఈ జాగా పార్క్ పెట్టినా నా సొంతానికి కాదు. మీరైనా గవర్నమెంట్ పే చేస్తున్నారు, నేనైనా గదే పని. నేను ఎప్పటికీ ఉండా 2 నెలల తర్వాత మేము కూడా వెళ్ళిపోతాము. ఉన్న రోజైతే మేము మంచిగా పనిచేయాలి కదా. మేము దౌర్జన్యంగా ఈయనది కూడా నాకు తీసుకునే అవసరం లేదు. నాకు ఈయన మీద కక్ష కూడా లేదు. నేను ఇప్పటిదాకా కూడా చూడలేదు. నాకు ఈయన మీద ఏం లేదు. కాకపోతే ఏంటంటే, నా ఒక బాధ ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తే మంచిది కాదని నేను అడుగుతున్నాను. మరి కాంగ్రెస్ వాళ్ళు లేదు, పోలీసు వాళ్ళు ఇంతమంది ఎందుకు వస్తారా? మరి ఎందుకు వచ్చారు పోలీసు వాళ్ళు? ఎందుకు వచ్చారు? ఇనాగ్రేషన్ కి నేను అక్కడ రావడం జరిగింది. వచ్చినాక కొద్దిమంది వ్యక్తులు, అంటే ఇవాళ చాలా మంది పోలీసులు రావడం జరిగింది. నేనే సర్ప్రైజ్ ఉండే, అంటే ఇంతమంది పోలీసులు వచ్చినంటే, సార్ ఇట్లా వేరే వాళ్ళ ప్లాట్ ఉంది, ఇట్లా సంగతి ఏంటంటే, నేను డాక్యుమెంట్ తెచ్చుకోండి. డాక్యుమెంట్ ఉంటే గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇయ్యేది. అది లేదు కాబట్టే వాళ్ళకు అంత క్లియర్ ఉంది కాబట్టి గవర్నమెంటే దీనికి డబ్బులు శాంక్షన్ ఇచ్చింది. 8.5 లక్షలు ఓపెన్ జిమ్కి. కాలనీ వాళ్ళు కాదు, అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మల్లాపూర్ డివిజన్లో అందరూ కూడా. ఎందుకంటే నేను కూడా ఎక్కడ కూడా, నేను కానీ మా అన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, నేను వచ్చి కూడా 2 ఇయర్స్, ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్ కానీ 2 ఇయర్స్ దగ్గర వస్తూ ఉంది. నేను ఒక్క జాగా కూడా ఎక్కడ కబ్జా చేయలేను. నేను అయిన కాడికి గవర్నమెంట్ ల్యాండ్లు అన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఇది కూడా పార్టీలోనే శాంక్షన్ వచ్చినాకనే ఈరోజు నేను కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అయితే ఇక్కడ కొద్ది మంది, అంటే సీఎం గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ జాగాలు కబ్జా కాకుండా చూస్తూ ఉన్నాడు. మేమన్నీ కూడా, నేను కూడా నిజంగా కూడా చూస్తూ ఉన్నాను. నేను ఈ రకంగా ఎట్లుంది అంటే, ఇప్పుడు ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అంటే ఇక నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ జాగాలు ఉంటే అక్కడ ఏదో ఒక డాక్యుమెంట్ సృష్టిస్తున్నారు. దాన్ని సృష్టించి ఎప్పటిదో పాతది అంటాడు, 20 ఏళ్ల కింద అంటాడు, 30 ఏళ్ల కింద అంటాడు, తీసుకొచ్చి జాగాలు తీసుకొని అమ్ముకుంటున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. దయచేసి కాంగ్రెస్ వాళ్ళకు మీరే ప్రొటెక్ట్ చేయాలి. మేము కాదు, మేము ఆపోజిషన్లో ఉన్నాము. మేము మీకు ఇంకా కావాలంటే మేము సపోర్ట్గా ఉంటాం. మేము కానీ మిమ్మల్ని బదలాం చేసే నాకు ఇంట్రెస్ట్ లేదు, నిజంగా కూడా హానెస్ట్గా. ఎందుకంటే మా అన్న కూడా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే. నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఎమ్మెల్యే కొట్లాడి నేను ఓడిపోయిన 14లా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా, మీరు మిస్గైడ్ చేసి జనాల దగ్గర పైసలు తీసుకొని వాళ్ళని పాపం వాళ్ళని అంటే ప్రాబ్లం చేయకుండా వాళ్ళకి అమ్మి వాడెవడో దొంగ డాక్యుమెంట్ కొనుక్కొని వచ్చి ఈరోజు నరకం చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఒక్కటే, నేను అడుగుతున్నది ఒకటే, ఏదైతే గవర్నమెంట్ జాగా ఉందో
మేము గవర్నమెంట్ ఆల్రెడీ దానికి శాంక్షన్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ అక్కడ కట్టిపియాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను కలెక్టర్ గారిని కూడా కలుస్తా, ఎంఆర్ గారు కూడా వాళ్ళతో కూడా మాట్లాడతా. ఈ రోజు పాపం సిఐ గారు ఒక 15-20 మంది పోలీసులను తీసుకొస్తే నాకే బాధేసింది. నేనే గన్మెన్లను పెట్టుకోలేదు, ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చిర్రు అని అడిగినా. అంటే సార్ ఇట్లా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అంటే పాపం నేను అన్నా సార్ నేను ఎక్కడ కూడా నా దిక్కించి ఏ పోలీసులకు కానీ ఆఫీసర్లకు కానీ నా దిక్కించి ఏ ప్రాబ్లం ఉండదు. ఏదున్నా వాళ్ళతో అనుకూలంగా వాళ్ళు ఏం చెప్తే దాన్ని బట్టి మనం పోదామనే ఆలోచన చేసి చెప్తాను నేను. కానీ గవర్నమెంట్ జాగాలు నా రిక్వెస్ట్ ఏంటంటే ఆఫీసర్లకు కానీ ఎవరికన్నా కానీ గవర్నమెంట్ జాగాలు ప్రొటెక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. Please like, share and subscribe.